హలో అండి. ఉలవచారు చేసే పద్ధతి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఉలవల్ని ఒక 3 అవర్స్ బాగా నానపెట్టాలి. తర్వాత కుక్కర్‌లో ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలండి. అది బాగా బాయిల్ అయిన తర్వాత దాన్ని అలాగా పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు టొమాటో, చింతపండు 2 తీసుకోవాలి. దాన్ని వాటర్‌లో కొంచెం సాల్ట్ వేసి బాగా నానపెట్టేసేయాలి. తర్వాత ఒక ప్లేట్లో జీలకర్ర, మిరియాలు, మెంతులు ఈ 3 తీసుకోవాలండి. మిరియాలు ఒక 2 స్పూన్లు అయితే జీలకర్ర ఒక 3 బాగా గ్రైండ్ చేసుకునేసేయాలి. సాఫ్ట్గా అంటే కొంచెం బరకగా ఉన్నా కూడా పర్లేదు, కొంచెం బరకగా వచ్చేలాగా మిక్సీకి పట్టుకునేసేయండి. తర్వాత దాంట్లోనే తెల్లగడ్డల్ని కొద్దిగా దంచేసి పెట్టేసేయండి. ఇప్పుడు విజిల్ అంతా వచ్చేసిన తర్వాత మీరు ఓపెన్ చేసి చూస్తే అది బాగా సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. ఆ ఉలవలు బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఆ ఉలవల్ని సపరేట్ చేసుకొని ఆ వాటర్ని సపరేట్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకునేసేయండి ఉలవల్ని, వాటర్ని సపరేట్గా ఫిల్టర్ చేసేసుకున్నాక ఆ ఉలవల్ని బాగా మిక్సీలో వేసేసి కొద్దిగా ఒక 3 స్పూన్స్ అంత ఉలవల్ని కొంచెం వాటర్ వేసి మిక్సీలో బాగా మెత్తగా గ్రైండ్ చేసుకునేసేయండి. అలా ఈ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి. మనం ఆ టొమాటో, చింతపండు, సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసి బాగా నలిపి పెట్టుకోవాలండి. బాగా నలిపేసుకున్నాక ఈ పేస్ట్ కూడా దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకునేసేయాలి. ఇప్పుడు సపరేట్ పక్కన ఒక కడాయి కానీ లేదంటే మూకుడు కానీ ఏదైనా పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు వేసుకొని కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆవాలు వేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. జస్ట్ ఒక 15-20 సెకండ్స్ సరిపోతుంది. తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదండి, ఇది కూడా అందులోనే వేసేసేయాలి. ఇది కూడా వేసేసిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, ధనియాల పొడి ఈ 3 కూడా వేసేసి మళ్ళీ ఒక 10 సెకండ్స్ అట్లా బాగా ఫ్రై చేసేసేయాలండి. బాగా ఫ్రై చేసిన తర్వాత మనము ఈ టొమాటో, చింతపండు, కొంచెం వాటర్, సాల్ట్, ఆ ఉలవలు పేస్ట్ అంతా వేసేసి బాగా కలిపెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ కూడా ఎత్తి దీంట్లో పోసేసేయాలి. పోసేసిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర వేయాలండి. కొత్తిమీర వేసేసి బాగా కలపాలి. బాగా కలిపేసి మీరు అట్లా మూత పెట్టి పక్కన ఉంచేసేయాలండి. పక్కన ఉంచిన తర్వాత అది బాయిలింగ్కి వస్తుంది. బాగా బాయిల్ అయ్యేటప్పుడు అది జస్ట్ ఒక 2 మినిట్స్ అట్లా బాయిల్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకునేసేయండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. కొంచెం వీక్గా ఉన్నవాళ్ళు, కిడ్నీలో ఫ్రీక్వెంట్గా స్టోన్స్ ఫామ్ అయ్యేవాళ్ళు, ఊరికే పొద్దుస్తమాను కోల్డ్, కాఫ్ వచ్చేవాళ్ళు వీళ్ళందరూ దీన్ని బాగా తినచ్చు. అలాగే గ్లాస్లో పోసుకొని కూడా తాగొచ్చు. హెల్త్కి చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేయండి.